నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు ఏర్పాటు చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక రైతు తన భూమిని ఏకంగా 4.5 ఎకరాల భూమిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాజేశారని చెప్పి అర్జీ పెట్టారు. మరి దీనిపైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడినటువంటి తీరును కానివ్వండి, మరోపక్క భూమన కరుణాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్నారంటూ చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఒక పక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నా భూమిని కొట్టేశారంటూ ఒక రైతు డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయడం, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు, దేవదేవుడికే భూములు అమ్మినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడం, ఎలా చూడాలండి ఈ రెండింటిని కూడా? ఇప్పుడు అంటే ముందుగా కర్నూలులో చంద్రబాబు నాయుడు గారి పర్యటన, అక్కడ ఒక రైతు రెవెన్యూ సదస్సులు అటు జరిగితే రైతు తన బాధ చెప్పుకున్నాడు. 4.5 ఎకరాల్లో నాది వీళ్ళు కాజేశారండి, నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా క్రాస్ ఎగ్జామ్ చేశాడు ఆయన. నువ్వు ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళకుండా దేవాలయ అధికారుల దగ్గరికి వెళ్ళటం ఎందుకు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళకూడదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అడగాలన్నారు. ఆయన వివరణ ఇచ్చారు, అది సరి చేయమని చెప్పాడు. దాన్ని ఖచ్చితంగా నీకు ఎవరు చేశారంటే అతను ఒక ఆరోపణ చేశాడు, ఆ రైతు చేశాడు ఆరోపణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పుడు ఒట్టిపోయినాను రైతు ఎందుకు చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటాడా? అప్పుడు డెఫినెట్గా మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు రాజకీయమే చేయాలనుకుంటే, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని అవమానం చేయాలనుకుంటే, నిజంగా అనుకుంటే కనుక అమరావతి నుంచి పైపులు ఎత్తిపోయాడు కదా ఈయన. అసలు ఆ కేసు ఏమైంది వీళ్ళు చూసి చూడండి వదిలేసారు. అందుకు నేను చెప్తాను, నేను ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు. ఆ వాళ్ళు విడిచిపెడితే వాళ్ళకేమో విశ్వాసం కృతజ్ఞత ఉండి నోరు మూసుకుని కూర్చోరు వాళ్ళు. అసలు విడిచిపెట్టడం కూడా తప్పే. ఎందుకు విడిచిపెట్టాలి? అమరావతి నుంచి అప్పటికప్పుడు ఆ పైపులు ఆ ఏరియా పట్టుకెళ్ళిపోయి వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకున్నాడు. అది దాన్ని కేసు పెట్టద్దు. అమరావతి అంటే భూములు రైతులు ఇచ్చిన భూములు అయ్యి, ఎవడ బాబు సొమ్ము కాదు అది. దాన్ని ప్రభుత్వం డెవలప్ చేసి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి. దేవదేవుడైనా ఇంకో దేవుడైనా ఎవరైనా సరే, దేవదేవుడేమీ పేదవాడు కాదు, అత్యంత ధనవంతుడు. ఆయన ఆ భూమి అక్కడ దేవస్థానం ఏర్పాటు కోసం భూమి కేటాయించారు, దానికి డబ్బులు తీసుకున్నారు, తప్పే ఉంది. ఆయన ఏమి ఊరికనే ఎందుకు ఇస్తే, మళ్ళీ ఊరికనే ఇస్తే ఊరికనే ఇచ్చారంటారు. ఇక్కడ మతాలు కదా, మీరు కుట్రదారులు కదా ప్రతిదానికి. ఎంత దారుణం అంటే రంధ్రాన్ని వేసుకులు కదా. ఒకవేళ సపోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ దేవస్థానానికి భూమి ఇచ్చారనుకోండి, నాకు మళ్ళీ వెంటనే మెదక్ చర్చిలోని చర్చి కట్టాలి, లేదంటే ఇంకొక మసీదు కట్టాలని వస్తారు. అటువంటిప్పుడు వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి ఇస్తారు. అంచేత ఆ దేవస్థానం వాళ్ళు కొనుక్కున్నారు, ఆ దేవాలయం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు 150 కోట్లు పెట్టి అక్కడ దేవస్థానం నిర్మించాలి, భూమి ఇచ్చి అక్కడ అంటే మీరు 50 కోట్లకి ఎందుకు కుదించారు? దేవదేవుడి గురించి అని మనం ఇంత నోరం తీసుకుని చెప్తాడు కదా కరుణాకర్ రెడ్డి కదండి. ఇప్పుడు ఇంత సాగ తీసుకుని చెప్తున్నా కదా, అచ్చం రాజశేఖర రెడ్డిలాగా యాక్ట్ చేస్తుంటా. చూసారా మీరు అతని యాక్షను? ఇదేంటి రాజశేఖర రెడ్డిలా ఉన్నాడు, ఆదిమరి చూస్తే రాజశేఖర రెడ్డిలా కనపడుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ అది. అంతేకాకుండా నెయ్యి నిల్వల గురించి మాట్లాడాడు. ట్యాంకర్ తిరగబడిపోతే నీకు ఎవడు చెప్పాడంటే, నీ 2000 మంది బాగా యాక్టివ్గా ఉన్నారన్నమాట లోపల. ముందు అర్జెంటుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, హైర్ అథారిటీసు ఈ పురుగులు నేరాలి. అంటే సార్, కీలకమైనటువంటి బోర్డు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ముందే భూమన కరుణాకర్ రెడ్డికి తెలుస్తున్నాయని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఆయన బహిరంగంగా కూడా చెప్తున్నారు కొన్ని. ఏంటి అసలు టీటీడీలో ఈ ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది? అసలు అత్యంత గోప్యంగా ఉంచేటువంటి నిర్ణయాలు కూడా బయటకు రావడం ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీకు ఇక్కడ పక్కలో బళ్ళులాగా వాళ్ళ పనాలు చేసుకొని లేకుండా అతను ప్రతిరోజు విసిగిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే టీటీడీ బోర్డు కానీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇతను భూమన కరుణాకర్ రెడ్డి తొక్కిసలాట వెనకాల అతను ఉన్నాడు.
గోశాల వెనకాల అతను దుర్ఘటన వెనకాల అతను ఉన్నాడు. మద్యం మాంసం భోంచేశారని దాని వెనకాల ఉన్నాడు. ఈ కుట్రలు అన్నట్లు వెనకాల అతను ఉన్నాడు. కోస్తుపం దగ్గర ఉన్నాడు, మందు బాటిల్ స్టేషన్లో. రోడ్డు మీద ఆ శిలా విగ్రహంలో రచ్చరచ్చ చేశాడు. అంతేకాకుండా పరకామణి దొంగతనం కేసులో డైరెక్ట్గా ఉన్నట్టు మేము ₹1 కోటి 15 కోట్లు అప్పచెప్పాము. నువ్వెవడరా అప్పచెప్పడానికి? అప్పచెప్పడానికి? సరే నేను చైర్మన్ అన్నావు అనుకో, అసలు నువ్వు దొంగోడు అయితే అంతే కదా. అంటే డబ్బులు తీసుకెళ్ళిపోయి దొబ్బేసి మళ్ళీ అప్పచెప్పేస్తాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరో దొబ్బేశారు అన్నాడు. అంత బోగస్, ఫేక్. అంటే వాళ్ళు లెక్కలతో సహా గ్రాములతో సహా చెప్తున్నారు. మీకు డైరెక్ట్గా మాట్లాడతారండి వాళ్ళు. పచ్చబద్దాలు డైరెక్ట్గా మాట్లాడతారు అంతే. అక్కడ చూసారే ఎవరన్నా కొత్తోడు. అప్పుడు అంత వాళ్ళు ఏంటంటే ఆ పత్రిక మీడియా ఇంకా 2-3 మీడియాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే ఫస్ట్ సాక్షి డిబేట్లో నిర్వహించారు సార్. నాగార్జున యాదవ్ వాళ్ళ అధికార ప్రతినిధి మాట్లాడారు. మరి నిన్న చూసినట్లయితే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు. గ్రాములు, అసలు వస్తువుల పేర్లు కూడా చెప్తున్నారు, సూత్రాలని, చెవులీలని. ఏంటి, ఎలా చూడాలి? నిజంగానే పోయాయి. ఏ ఉండదమ్మా అది. అదేంటంటే వాళ్ళు దాన్ని సృష్టించేస్తారు అంతే. ఇప్పుడు దాన్ని పిసుకోండి, అవతల పిసుకుంటారు కదా, ఎక్కడి నుంచి వచ్చిందో ఇదండి వాళ్ళ స్ట్రాటజీ అది. ఇప్పుడు వాళ్ళ బాబాయిని ముక్కల కింద నరికేసి చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తెట్టి చంపేయడం లేదు అంతే. సేమ్ ప్రతిదీ అలాగే మాట్లాడతారు. ఇప్పుడు ఈ తప్పు ఎవరిది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తప్పు. పరకామణికి సంబంధించిన కేసు విషయంలో సిఏ గారు చనిపోయినప్పుడు అది హత్య నిర్ధారణ అయిన తర్వాత నువ్వు ఆత్మహత్యను ఎందుకు చెప్పారు అని పెడి మన లాగి అడిగితే దారిలోకి వచ్చేవాడు. ఆయన మా బాబాయ్ మర్డర్ కేసు విషయంలో సిబిఐని ఎవరన్నా సరే ఇది గుండుపోటు అలాగే చెప్పారని ముఖం మీద గుద్దేసి అడుగుంటే దారిలోకి వచ్చేవారు. కల్తీ విషయంలో జంతు కొవ్వు లేదని అంటున్నారు కదా, ఈ కెమికల్ నెయ్యడానికి దవ్వడం వాసిపోయేలా కొట్టు ఉంటే దెబ్బకి దారిలోకి వచ్చేవారు. ఇవన్నీ చేయక ఒకవేళ ప్రభుత్వమే చేయాల్సిన జనం కూడా కొట్టాలి, వెళ్ళి కాలర్ పుచ్చుకోవాలా. ఇన్ని ఘోరాల నేరాలు చేసి సిగ్గులేదు ఎట్రా అని అడగాల. ఈ చైతన్యం లేనంతకాలం ఈ దొంగోళ్ళకి రాజ్యం. అంటే కోట్లాది మంది ఇప్పుడు జనంలో చైతన్యం. తెలంగాణలో చూడండి, అలా ఊరుకోరు. ముఖం మీద కడిగేస్తారు, నీళ్లు పోసేస్తారు, ముఖం మీద పేడ నీళ్ళు పోసేస్తారు. ఆ చైతన్యం లేదు ఆంధ్రాలో ఇలాంటి చైతన్యం తక్కువ. కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. వాళ్ళు పచ్చబద్దాలు మాట్లాడుతుంటే ఆ ఎదురుకుండా ఇని వాళ్ళు గొట్టాలోళ్ళు కూడా నోట్లో ఏరేసుకుని వింటూ ఉంటారు. వాళ్ళు ప్రశ్నించరు. ఇది అందుకని జగన్మోహన్ రెడ్డి అలా ప్రశ్నిస్తారేమో ప్రెస్ మీట్ రికార్డెడ్ పెట్టిపోతాడు. ఈ కరుణాకర్ రెడ్డిలాంటివాడేమో ఇంక పచ్చిపూత అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటాడు. దాని పరిష్కారం ఏంటంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయినంత వరకు లోపల పెట్టి మిగతా విచారణ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ కొడుకు భగవద్గీత పుస్తకం దాని గురించి మాట్లాడమను. ఇది ఎంత దారుణం అంటే వాళ్ళు అతనైనా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయినా మా గొప్ప వంశం ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్నాం. ఎవరు కాదన్నారు? మీ తాత చాలా గొప్పవాడు, మంచి డైరెక్టర్. 75% ఆస్తులు దానం చేస్తాం మేము చేసాం బోళంతా. అయితే ఏంటి మా తాతని ఎతులు తాగాడు, మా మూతులు వాసన చూడండి అంటే అవదాం. నువ్వు కరెక్ట్గా ఉండాలా. మీ తాత గొప్పవాడే, మా తాత గొప్పవాడే, అందరూ గొప్పవాళ్ళే. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నువ్వు పైపులు దొంగ. నువ్వు దేనికోసం దొబ్బినా పైపులు అట్టుకుపోయి ఇక్కడ అమరావతి నిర్మాణం కోసం వాడాల్సిన పైపులు నువ్వు ఎత్తుకుపోయావు అడ్డగోలుగా. నువ్వు అధికారంలో ఉన్నావు, మంత్రిగా ఉన్నావు కాబట్టి. దాని సమానం చెప్పు. కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే హైలీ రెస్పెక్టెడ్ రాజశేఖర రెడ్డి పట్టుకొని సిగ్గు లేకుండా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడావు. నీ వాల్యూ, నువ్వు మాట్లాడే మాట, నీ వ్యవహారం, నడతను బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నా ఉంటేనే నీ వాల్యూ పోయింది. అంత గొప్ప తాతకి ఇలాంటి మనవాడు ఎందుకు పుట్టాడు కదండి? జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళు అందరూ దొంగోళ్ళే, అందులో అనుమానం లేదు. ఒక దొంగల నాయకుడి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఆ ముఠా సభ్యులే కదా వెళ్తారు, బయట వెళ్ళినది రానిస్తారు వాళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, కరుణాకర్ రెడ్డి అయినా, సుబ్బారెడ్డి అయినా, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయినా, గడికోట శ్రీయాంధ్ర రెడ్డి, అందరూ వ్యక్తిగతంగా బయట మంచోళ్ళు అయి ఉండొచ్చు, కానీ బిహైండ్ ది స్క్రీన్ అందరూ దొంగల ముఠ. ఒకవేళ నిజంగా వాళ్ళు దొంగతనాలు చేయకపోయినా కానీ దొంగలకి అనిపించుకుంటారు. ఇందులో అందరూ చేయకపోవచ్చు. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ తాత చరిత్ర నిజంగా మంచి చరిత్రే, చాలా గొప్పవాళ్లే. అయితే నువ్వు ఎవరితో ఉన్నావు? ఇప్పుడు నువ్వు చేసిన మీ అరాచకాలు, నువ్వు అరాచకాలు సమర్థించినట్టే కదా.
జగన్మోహన్ రెడ్డి అరాచకాలను అతనితో పాటు ఉండమంటే, ఆర్థిక మంత్రిగా పనిచేసామంటే, పచ్చి అబద్ధాలు మాట్లాడేవంటే, నువ్వు నీతి నిజాయితీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నావంటే నీకు ఏం లోటు ఉంది? గొప్ప చరిత్ర ఉందా? బుడంత ఆస్తులు ఉన్నాయి మాకు అన్నావు, దాన ధర్మాలు చేసావన్నావు, ఇంక నీకేం కావాలి? అటువంటిప్పుడు నిజాయితీగా ఉండి జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు నాకు తెలుసో తెలియక అతని పార్టీలో అతనితో పాటు ఉన్నావు. అతను అరాచకాలు చూసిన తర్వాత ఇది తప్పు అని చెప్పి బయట పోవాలి. అప్పుడు ఇంకా పెరుగుద్ది నీ ప్రతిష్ట, నీ వంశ ప్రతిష్ట పెరుగుద్ది. అంతేగాని దొంగడితో పాటు కూడా దొంగతనాలు చేసేసి నేను చాలా మంచివాడు, మా తాత గొప్పవాడు అంటే ఈ కరుణాకర్ రెడ్డి అంతే. వీళ్ళందరూ కూడా థర్డ్ క్లాస్ బ్యాచ్. అనుకోకుండా రోడ్డు మీద డబ్బులు దొరికి నడమంత్రపు సిరి వచ్చి నరం మీద కురుపులాగా సలిపేస్తూ ఉంటుంది. కరుణాకర్ రెడ్డి అయితే ప్రత్యేకించి నడమంత్రపు సిరి అవుతుంది. ఓ 30 ఏళ్ళ క్రితం అతను ఒరిజినాలిటీ ఏంటో చూసుకోవాలి. ఎక్కడుండేవాడు, ఏం చేసేవాడు ఏంటో తెలుసుకుంటే వాళ్ళు ఒరిజినల్ తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి పుణ్యమాంపడ, వాళ్ళ బాబు పుణ్యమాంపడ తిరుపతి వచ్చి చేరి మెల్లగానే ఆఖరికి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధికారంలో రాగానే ఏకంగా చైర్మన్ అయిపోయాడు తిరుమల. అప్పుడు నువ్వు కొట్టేసిన మణిమాణిక్యాలు వజ్రవడ్డీరాల గురించి మాట్లాడాలా? మీ చేతి వాటం గురించి మీ జేబులు కొట్టేస్తాం. మీ ప్రాక్టీస్ ఉండదు జేబులు కొట్టేయడానికి. వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లోనే జేబులు కొడతాం ప్రాక్టీస్ చేస్తారు. ఎవరింటికైనా వెళ్తే పేపర్ వెయిట్లు జైలు వేసిపోతారు. అలాంటి మనుషులు వీళ్ళంతా. వీళ్ళ గురించి చర్చలు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో కానీ ప్రసాదాల్లో కానీ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడంతా. ఇలాంటివన్నీ మీరు దొంగోళ్ళు. ఇప్పుడు ఎవరన్నా చేసినా మీ బ్యాచ్ చేస్తారు. 2000 మంది ఉన్నారన్నావు కదా, వాళ్ళే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా. దాని సరైన కౌంటరు మాటలతో కాదు, మనం మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఫుల్ కోటింగ్ ఇవ్వాలి. హాఫ్ కోటింగ్ సరిపోదు, ఫుల్ కోటింగ్ ఇస్తేనే దారిలోకి వస్తారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.